ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మనీ టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కమెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, నాకు ఎవరో పానీపూరి ఛాలెంజ్ ఇచ్చారు. పానీపూరి చేయండి అక్క అని చెప్పారు. సో మన ఛానల్లో నేను ఫస్ట్ టైం లైఫ్లో పానీపూరి చేయబోతున్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడు పానీపూరి చేయలేదు. తిన్నాను, మా డాడీ చేసేవాళ్ళు అప్పుడప్పుడు ఇంట్లో. సో మా డాడీ షెఫ్ కదా, సో చేసేవాడు, తినేదాన్ని నేను. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తాను. యాక్చువల్లీ నాకు బయట పానీపూరిలో ఉన్న టేస్ట్ ఇంట్లో పానీపూరిలో రాదండి. మా డాడీ చేసినప్పుడు కూడా నేను ప్రతిసారి బయట తింటాను చెప్పి ఆరాం చేసేదాన్ని, కానీ ఇంట్లో తినకపోయేదాన్ని. డాడీ ఇంట్లోది బాగోదు, బయట తిందామని అనేదాన్ని. సో ఫస్ట్ టైం నాకు ఎవరో ఛాలెంజ్ కదా, బోల్డ్ అన్ని వీడియోస్ చూస్తాను. ఇప్పుడు నేను పానీపూరి వేసుకొని చేయబోతున్నాను. అది అటర్ ఫ్లాప్ అయిపోతుందో లేక పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో నాకు తెలీదు, కానీ దాదాపు పాస్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంట్ ఏం కాదు కదా, నార్మల్గా అన్ని వంటల్లాగానే ఇదిగో కదా. సో ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ ఇదే విధంగా స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో పానీపూరి రెసిపీని షేర్ చేస్తాను. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవ్రీథింగ్ మీరు చూడబోతున్నారు అన్నమాట. సో చలో, పానీపూరి కోసం నేను శనగలు ఉడకబెట్టుకోవాలన్నమాట. సో శనగలతో చేస్తారు, ఆలుతో చేస్తారు, కందిపప్పుతో మసాలా వేస్తారు. సో శనగలు ఉడకడం అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను శనగపప్పు ఉంటుందిగా, సో అది ఉడకబెడతా ఉన్నాను అన్నమాట. ఉడుకుతుంది ఆల్మోస్ట్. అలా ఒకసారి శనగపప్పు, ఒకసారి ఆలు ఉడకబెట్టాను, మీకు చూపిస్తాను కదా, చూడండి. ఇక్కడ వచ్చేసి మన ఆలు అనేది ఉడుకుతూ ఉంది. ఒక 3 ఆలు వేసాను, ఎనఫ్. చాలా ఎక్కువైపోతుంది. ఉడికింది ఆల్మోస్ట్. ఇంకొంచెం ఉడకనివ్వండి, మెత్తగా ఉడికించుకుందాము. సాల్ట్ వేసేసి ఆలుగడ్డలు వేసి ఉడకబెట్టడానికి పెట్టి ఉన్నాను అన్నమాట. సో ఈ స్టవ్ పైన ఇది, ఇంకో స్టవ్ పైన ఏంటంటే పప్పు ఉడకబెడతా ఉన్నాను. ఇది తొందరగా ఉడకదు, మా ఇంట్లో యాక్చువల్లీ కుక్కర్ లేదు. సో ఇది ఉడకాలి, ఇదిగో ఉడకబెడతా ఉన్నాను. ఇది ఉడికేలోపు మనం పిండిని నానబెట్టేసుకుందాము. ఆలుగడ్డ ఉడికింది కాబట్టి స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. పర్ఫెక్ట్. సో ఇది ఉడికేలోపు మనం పిండిని నానబెట్టేసి పిండిని కలిపి నానబెట్టచ్చు అనమాట. సో చలో స్టార్ట్ చేసేద్దాము. సో పానీపూరి కోసం ఇప్పుడు పిండి కలుపుదాము. సో దానికి ఏంటంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూజీ. సో అది మెయిన్ అన్నమాట. సో ఇక్కడ నేను ఈ కప్తో మెజర్ చేస్తూ ఉన్నాను. పర్ఫెక్ట్గా 1 కప్ ఉప్మా రవ్వ, దీనిలోకి కొంచెం మైదా, ఒక 4 టీ స్పూన్ల మైదా. అలాగే దీంట్లోకి మనకి సాల్ట్ కావాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్తో పాటు మనకి పూరి పొంగాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం వంట సోడా. ఓకే, సరిపోతుంది. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. రవ్వ కదా, తానే పిండిని వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇలాగే మూత పెట్టేసి నానబెట్టేద్దాము. సో పిండి నానబెట్టేసాను. పప్పు ఇంకా ఉడకలేదు, పప్పు ఇంకా ఉడకాలి. ఈ పప్పు అంత ఈజీగా ఏమి ఉడకదు. సో ఈలోపు ఏంటంటే జీరా పౌడర్ చేసుకుందాము. జీరా పౌడర్, చాట్ మసాలా కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆమ్చూర్ ఉంది. మనం చాట్ మసాలా ఏం వేయము, లెమన్ వేస్తాము, మళ్ళీ ఆమ్చూర్ వేస్తాము. ఆమ్చూర్ పౌడర్ నా దగ్గర ఇక్కడ ఉండింది. సో జీరా కోసం జీలకర్రని ఫ్రై చేద్దాము. సో దీంట్లో జీలకర్ర ఉంది, ఫ్రై చేసుకొని చపాతీ దాని మీద ఇట్లా అంటే ఈజీగా పౌడర్ అయిపోతుంది. జీరా పౌడర్ మనం మజ్జిగలో కూడా వేసుకోవాలి కాబట్టి జీరా పౌడర్ ఎప్పుడు ఎక్కువ ఉంచుకోవాలన్నమాట. సో ఫ్రై చేయడానికి ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుంటాం. పర్ఫెక్ట్. మా లైటర్ ఆల్మోస్ట్ పాడైపోతుంది. ఓకే, సో దీంట్లో నేను జీరా వేస్తూ ఉన్నాను. ఓకే, ఇంత అవసరం లేదు, 1 టీ స్పూన్ సరిపోతుంది. సో మనకి ఇంత ఏం అవసరం ఉండదు, 1 టీ స్పూన్ ఈజీగా సరిపోతుంది. స్టవ్ని చిన్నగా చేసుకొని రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది జీలకర్ర అంతా కూడాను. देखो देखो जानम हम तेली आई
పాట పాడమని చాలామంది అంటూ ఉంటారు. నాకు పాటలు రావు, నేను ఎక్కువ చూడను. ఒకప్పుడు ఇష్టం ఉండేది, పెళ్ళాక ఎంత బిజీ అయిపోయానంటే పాటలు కూడా ఎక్కువ చూడను, సో వినను, అందుకే ఎక్కువ రావు. ఈ మధ్య నీలి నీలి ఆకాశం, ఓ మై గాడ్ డాడీ, బుట్టబొమ్మ, తేజ్వాడి వల్ల కొంచెం వింటూ ఉన్నాను అన్నమాట. సో ఇంకా జీలకర్ర నుంచి మంచి స్మెల్ వచ్చేవరకు రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర పొడి ఎప్పుడు ఇంట్లో రెడీ ఉంచుకుంటే బెటర్. నాకు హైదరాబాద్లో రెడీగా ఉంటుంది, ఎందుకంటే చాలా రెసిపీలలో వాడుకోవచ్చు. మజ్జిగ, శేఖర్ మజ్జిగ తాగుతాడు కదా, సో ఎవ్రీ టైం జీరా పౌడర్ నాకు అవసరం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఒకేసారి జీలకర్ర అరకిలో అట్లా తీసుకొస్తాను. దాంట్లో ఒక 200 గ్రాములు 100 గ్రాములు పౌడర్ చేసి పెడితే ఎప్పటికీ యూజ్ అవుతుంది చెప్పేసి ఒక థాట్ అన్నట్టు. సో చాలు, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది ఇట్లే ఉంచామనుకోండి మాడిపోతుంది. సో దీన్ని ఖచ్చితంగా డిష్ అవుట్ చేసుకోవాలి. చలో దీన్ని దేంట్లో అయితే బ్లెండ్ చేస్తామో అక్కడే పెట్టేద్దాము. దీనిపైన వేసేస్తా ఉన్నాను, ఎందుకంటే దీన్ని నేను బ్లెండ్ చేస్తాను అన్నమాట. బ్లెండ్ చేయడం ఏం లేదు, చేసి దాంతో చేస్తాను. సో ఇది ఇట్లా చల్లారనివ్వండి కాసేపు. ఓకే, ఉక్కపోత దారుణంగా ఉంది. సో పానీపూరికి మసాలా సెట్ అయిపోయినట్టే. ఆనియన్, టొమాటో అవన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత పూరి కోసం పిండి చేసేసాను. ఇప్పుడు ఎక్కడ పెట్టేసి మనం పానీ కోసం రెడీ చేద్దాము. అత్తయ్యని కొత్తిమీర తేవడానికి పంపించాను. పుదీనా ఇంట్లో ఉంది, కొత్తిమీర లేదు. సో అత్తయ్య తేవడానికి వెళ్ళింది. అంటే వెళ్ళిందంటే బయటికి ఎక్కడ కాదు, మా ఎదురుగా ఇంటి వాళ్ళు పొలంలో పెట్టారు, వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళని అడగడానికి వెళ్ళింది అనమాట. సో కొత్తిమీర రాగానే మనం పానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. పప్పు ఉడికేలోపు అటు పిండి నానుతుంది, ఇటు పానీగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో అది నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. టేస్ట్ బాగా వస్తే ఖచ్చితంగా నాకు కుకింగ్ ఛానల్లో షార్ట్ రెసిపీని పెట్టేస్తాను. ఇక్కడ ఇది వ్లాగ్. సో పానీపూరి రెసిపీ చాలామంది అడిగారు కదా, అందుకే ఇక్కడ వ్లాగులు పెడతా ఉన్నాను. బాగా వస్తే మాత్రం ఖచ్చితంగా కుకింగ్ ఛానల్లో పోస్ట్ చేసేస్తాను. ఆల్మోస్ట్ పప్పు ఆల్తే అంటారు చూడండి, అదేదో అయ్యింది, విరుగుతుంది మధ్యలో. ఇంకో 10 నిమిషాలు ఉడుకుతుంది. సో నేను పానీకి స్టార్ట్ చేసేస్తాను. ఈలోపు ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను మసాలా కోసం. స్వెట్టింగ్ ఇదంతా. సో నాకు పాటలు నిజంగానే రావు, ఒకప్పుడు బాగా ఇష్టం ఉండేది. సో అందుకే పాడలేదు. మన లైవ్లో చాలామంది పాటలు పాడండి అన్నారు. ఇది మహారాష్ట్ర కుంకుమ అట్లే అతుక్కుపోయింది. రమ్య ఏమో తను తెచ్చిన కుంకుమ తన దగ్గర ఒకటే ఉంది, సో తీసుకెళ్ళింది. రమ్య అదే పెట్టుకుంటూ ఉంటుంది. నేనేమో ఈ కుంకుమ ఇంట్లో ఉందని పెట్టుకున్నాను, ఇది అట్లే అతికింది. శేఖర్ గారికి కాల్ వచ్చింది, రాను ఆపేయమంటాను. బై బై, నేను సెట్ చేసేస్తాను. చూడండి పప్పు ఇంకొంచెం ఉడకాలి. సో ఇక్కడ పానీ కోసం చింతపండు నానబెడదాము. ఇంకా ఎక్కువ అయిపోతుంది, చూద్దాం ఎంత కావాలో పులుపు అంత తీసేసుకుందాము. ముందు దీన్ని కొంచెం కడుగుదాము, కడిగి వాటర్ పడేసి అప్పుడు నానబెడదాం. 10 నిమిషాలు నానుతుంది. కొత్త చింతపండు కదా, చూడడానికి రెడ్గా బాగుంది, పర్ఫెక్ట్. సో ఇది ఇలాగే కొంచెం నానాలి. సో ఇప్పుడు ఏమంటే ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఏమంటే నేను మసాలా కోసం ఆనియన్ కట్ చేసి పెడతాను, అల్లం తెచ్చి పెడతాను, ఎల్లిపాయలు తెచ్చి పెట్టుకుంటాను. అవన్నీ కావాల్సిన చేసేసుకుంటాను. జస్ట్ వెయిట్. ఇప్పుడు పానీకి మనకి మిర్చి కావాలి, అల్లం కావాలి. అల్లం పొట్టు తీసి పెడతా ఉన్నాను నేను, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. కొత్తిమీర ఇంకా రాలేదు. దాని పుదీనా ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా, సో అది వేసి ట్రై చేస్తా అనుకుంటున్నాను. ఈ పానీ వల్లే పానీపూరి టేస్ట్ అంతా ఉంటుంది, ఎందుకంటే మసాలా కామనే కదా. మసాలా మనం కర్రీస్ లాగానే చేస్తాము, సో పెద్దగా అది ఎఫెక్ట్ ఏముండదు. కానీ పానీ సరిగా రాకపోతే పానీపూరి టేస్ట్ అంతా పోతుంది. సో మంచిగా వేసుకోవాలి. ఈ అల్లం ఎప్పుడైనా పీల్ చేసినప్పుడు గుర్తుంచుకోండి, పీల్ చేశాక ఈ పైన పొట్టు వస్తుంది కదా, ఇది కడిగి తీసుకుంటే అల్లంని కడిగి తీసుకోవాలా. సో కడుగు తీసుకుంటే మేము ఆల్రెడీ తెచ్చిన వెంటనే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట. సో కడిగి తీసుకుంటే మాత్రం అదంతా మనం చాపత్తిలో వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. లేదా షుగర్లో వేసుకోవాలి, ఎందుకంటే చక్కెర చాయ్ 2 వేస్తేనే కదా, చక్కెర చాపత్త 2 వేస్తేనే కదా మనకి చాయ్ ఏది. సో 3 పచ్చిమిర్చీలు, 1 జింజర్. ఉడికిందా? ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం స్మాష్ చేసుకోవాలి. చలో అత్తమ్మ ఇంకా ధనియాలు ఇంకా కూడా ఏమంటారు కొత్తిమీర తేలేదు, అటెళ్ళింది ఇంకా రాలేదు. మనం ఆలుగడ్డ పొట్టు తీసేసుకుందాము, పప్పుని బ్లెండ్ చేసేసుకుందాము.
పానీపూరి అంటే ఇష్టం నాకు కమెంట్లో చెప్పండి. ఎందుకంటే పానీపూరి దాదాపుగా అందరికీ నచ్చుతూ ఉంటుంది. బయట తింటే హెల్త్కి మంచిది కాదు, బ్లా 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 ఎన్ని చెప్పినా వినము, ఎందుకంటే పానీపూరి కదా. సో అట్లా ఉంటుంది. ఇప్పుడు మీలో చాలామందికి నేను లెఫ్ట్ హ్యాండ్తో తీస్తే రైట్ హ్యాండ్ లాగా అనిపిస్తుండొచ్చు, తినేటప్పుడు రైట్ హ్యాండ్తో తింటే లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫోన్ సెట్టింగ్స్ అట్లా ఉన్నాయి. ఆ సెట్టింగ్ అసలు చేంజ్ చేయ రావట్లేదు, ఎందుకో తెలియదు. మిర్రర్ ఆప్షన్ ఆన్లో ఉండేసరికి అది చేంజ్ చేయడానికి రావట్లేదు. నాకు ఎడమ చేతి వాటం ఉంది. మీలో చాలా మందికి డౌట్స్ వస్తాయి కదా, అలాగే కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు, అవి కూడా నేను క్లియర్ చేస్తాను అనమాట. మామయ్య చనిపోయారు కదా, అత్తమ్మ ఎందుకు మెట్టెలు వేసుకుంటుంది, ఎందుకు తాళి వేసుకుంటుంది అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. అత్తే తాళి వేసుకోదు, పుస్తెలు దానికి ఉండవు, చైన్ ఉంటుంది కదా అదొకటి వేసుకుంటారు, గోసి మెడతో ఉండలేరు కదా. అంటే మా దగ్గర సాంప్రదాయం ప్రకారం వేసుకుంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుందని చాలాసార్లు నేను మీకు చెప్పాను కదా. సో అట్లా వేసుకుంటుంది అత్తమ్మ. మెట్టెలు అంటారా, మా సైడ్ అందరూ వేసుకుంటారు కాబట్టి అత్తమ్మ కూడా వేసుకుంటుంది. ఇది విషయం ఇంతకు ముందుగా క్లియర్ చేశాను. ఎవ్రీ టైం అత్తయ్యని అడిగి నేను బాధ పెట్టలేను కదా. సో కొంతమంది రమ్యని నన్ను ఇద్దరిని ఊరికి కమెంట్లో అడుగుతున్నారు కదా, కమెంట్కి రిప్లై కూడా ఇచ్చాము, అయినా కూడా అడుగుతారు కాబట్టి చెప్పామన్నమాట. సో ఇప్పుడు చట్పట్గా ఆలుని పీల్ చేయాలి. అత్త మాత్రం అసలు తేవట్లా. లాక్డౌన్ అంటే ఇది లాక్డౌన్ లాగానే అనిపిస్తుంది, కానీ ఊర్లో తిరిగే వాళ్ళు కొంతమంది తిరుగుతున్నారు. అంటే ఊర్లో ఎక్కువ పొలంకి వెళ్తారు కదా. సో సిటీలో స్ట్రిక్ట్గా ఉన్న ఊర్లో పొలం పనులకు వెళ్ళే వాళ్ళు వాళ్ళ బావిలకి వెళ్తూ ఉన్నారు. మీ ఏరియాలో ఎట్లా లాక్డౌన్ నడుస్తుంది, అసలు ఇంట్లో ఎట్లా టైంపాస్ అవుతుంది, ఎంతమంది లూడో కింగ్ ఆడుతున్నారు కమెంట్లో చెప్పండి. నాకు లూడో కింగ్ ఫ్రెండ్స్తో ఆడటం కంటే ఆన్లైన్లో ఆడటం ఇష్టం. ఎందుకంటే ఆన్లైన్లో అయితే కాయిన్స్ పుట్టించుకోకుండా కూడా చంపుతారు, భలే మజా అనిపిస్తుంది. చాలాసార్లు గెలిచాను నేను, చాలాసార్లు ఓడిపోయాను కూడా. ఎప్పుడు మన గురించి గుడ్డే కాదు బ్యాడ్గా చెప్పుకోవాలి, బ్యాడ్గా చెప్పుకునే వాళ్ళే పర్ఫెక్ట్. ఎప్పుడు మేమే గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు గొప్పలకి పోయే వాళ్ళు అనిపిస్తుంది నాకు. సో నేను స్ట్రేట్ ఫార్వర్డ్, నేను అన్ని చెప్తాను, నా రెసిపీ పోయినా చెప్తాను, పాస్ అయినా చెప్తాను. ఎందుకంటే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఆ స్టార్టింగ్లో బేస్ అబద్ధమే చెప్పకపోతే అయిపోతుంది కదా, 100 అబద్ధాలు ఆడి ఆ తలనొప్పి మనకు ఉండదు కదా. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల నిజంగా చాలా 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 ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందరు హేట్ చేస్తారు, దీన్ని యాటిట్యూడ్ అనుకుంటారు. లైట్ తీసుకోవాలి, ఏం చేయలేము. ప్రతి ఒక్కరిని మేనేజ్ చేయలేము, ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉంచలేము. ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉంచాలి అనుకుంటే లైఫ్ అంతా మనం మనలాగా బతకలేము. ఇదేంటంటే కొంతమంది నేను చూస్తాను చాలా వరకు, కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, త్యాగాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో చెయ్యాలి, ఓకే త్యాగం చేయాలి, తప్పు లేదు. కానీ మన లైఫ్ కోసం మన కోసం కొంచెమైనా చేసుకోవాలి. మనం వెనకాలకు తిరిగి చూస్తే అదేదో ఉంటుంది చూడండి, నాన్నగారు ఇప్పటికీ నా చేతి మీ చేతిలోనే ఉంది అంటారు చూడండి, అట్లా ఉండకూడదు. మన లైఫ్లో మనం కూడా కొంతవరకు ఉండాలి. సో ఓకే, మంచిని సపోర్ట్ చేద్దాము, చెడుది చెడు అనే చెప్పాలి. అప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని బ్యాడ్ అనుకున్నా కూడా అట్లీస్ట్ వాళ్ళు మన మాట వల్ల లైఫ్లో బాగుపడతారు. వింటేనైతే సామెత ఉంటుంది కదా, నువ్వు ఏది చేసినా బాగానే చేస్తున్నావు అనేవాడు ఎప్పుడైనా కానీ నీకు సర్దు చెప్తా ఉంటాడు. కానీ అసలైన ఫ్రెండ్ ఎవడంటే నువ్వు తప్పు చేసావురా అని చెప్పేవాడే అసలైన ఫ్రెండ్ అంటూ ఉంటారు కదా. సో ఇది ఒక చిట్ చాట్ వ్లాగ్ లాగా అన్నమాట. ఓకే పర్ఫెక్ట్, పీల్ చేశాను. ఒకసారి అత్తయ్యని పిలవాలి. మా అత్తయ్యకి నాకంటే మతిమరుపు ఎక్కువ, ఎక్కడికైనా పోతే ముచ్చట పెట్టరు అనుకుని ఎవరైనా మర్చిపోయి ముచ్చట పెడతా ఉంటుంది. సో ఒకసారి పిలుస్తాను. తేజ్ గారు నిద్రలేసాడు, టైంలో పడుకుంటున్నాం మమ్మీ. నమ్మడక సీట పోయిపోతున్నావు అంటే తేజ్గాడు ఇమ్మీడియట్గా లేస్తాడు. అందుకని శేఖర్ అంటున్నాడు దొరకలేదు, కొత్తిమీర దొరకలేదు. సో పుదీనతో మేనేజ్ చేసేద్దాము. ముందే ట్రైలు, దాంట్లో కొత్తిమీర లేదు, పర్లేదు బాగానే అవుతుంది, ట్రై చేసేద్దాం. చిన్న మిక్సీ జార్, మిరపకాయలు ఒక 3 మిరపకాయలు, ఒక అల్లం, తర్వాత పుదీనా, తర్వాత సాల్ట్. ఓకే తర్వాత ఏంటంటే ఒక టామరైండ్ పల్ప్, అంటే మన ఇది ఏంటిది చింతపండు
పల్ప్ ఇంత వేస్తూ ఉన్నాను. సో చలో దీన్ని బ్లెండ్ చేసేద్దాము. సో ఇక్కడ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసేస్తాను. చూసారా, మసాలా రెడీ అయిపోయింది. ఇటు పక్కన పెట్టేసి దీని ఏంటంటే చింతపండు నీళ్ళలో వేసేద్దాం. మనం నార్మల్గా దాంట్లో వాటర్ పోస్తారు, మనం చింతపండు వాటర్లో దాన్ని వేసేస్తాం. ఎట్లా అయినా రెసిపీ అలాగే అవుతుంది, చేంజ్ ఏమీ ఉండదు. ఇది కొత్త చింతపండు, పుల్లగా తీయగా బాగుంది. మరీ రొడ్డు పులుపు అంటారు చూడండి, అట్లా అయితే ఏమీ లేదు. పర్ఫెక్ట్. ఎక్సెస్ ఉందని తీసేద్దాము. సో దీంట్లో ఇప్పుడు నేను చల్లటి నీళ్ళు మనం పానీపూరి తినేటప్పుడు పోసేసుకోవాలి. సో ఏదైతే జీలకర్ర ఉందో ఆ జీలకర్ర పర్ఫెక్ట్గా చల్లారింది. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసేసుకుందాము. చాలా ఈజీగా అవుతుంది, ఎందుకంటే చేపల పులుసు పెట్టినప్పుడు అత్తయ్య మెంతులు జీలకర్ర ఇట్లాగే స్మాష్ చేస్తుంది, ఇట్లాగే పౌడర్ చేస్తుంది. ఇట్లయితే బాగా అవుతుంది మనకి పౌడర్. మిక్సీలో అయినా అవుతుంది, కానీ ఇదేంటంటే బాగుంటుంది. హోమ్ మేడ్ జీరా మసాలా రెడీ అయిపోయింది. జీరా పౌడర్ తేజోడు చూసారా, డాడీ లాలా చూసారా, పర్ఫెక్ట్ జీరా పౌడర్ రెడీ అయిపోయింది. ఒక ఫ్రేగ్రెన్స్ సూపర్గా వస్తుంది. సో ఇది మనకి మసాలాకి అవసరం ఉంటుంది. ముందు ఆలు తీసుకుందాం. ఒక దాంట్లో ఒక 3 ఆలులు సరిపోతాయి. వీటన్నిటిని మనం స్మాష్ చేయాలి. కింద పెట్టాను. సో దీన్ని ముందు స్మాష్ చేసుకున్నాము. మీరు మిక్సీగా పెట్టచ్చు, అయ్యేదేం లేదు. మా దగ్గర దాల్ స్మాషర్ ఉంది, సో దాంతో చేస్తాను. ఇది అయితే ఓకే. ఇప్పుడు ఏంటంటే దీనిలోకి వెళ్తుంది చిన్న కట్ చేసిన ఉల్లిపాయ. సో ఇది తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ కారం, దెన్ 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి నేను వేయించిన ధనియాలు వేస్తూ ఉన్నాను. మీ దగ్గర వేయించిన ధనియాలు లేకపోతే మీరు వచ్చేసి ఏంటి నార్మల్ ధనియాల పొడిగా వేసేసుకోవచ్చు. దీంతోపాటు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇంత సాల్ట్ ఎనఫ్. కారపొడిలో ఉప్పు లేదు కాబట్టి కరెక్ట్గా వేస్తూ ఉన్నాను. సో ఇంత ఉప్పు కావాలి. పానీలో కూడా ఉప్పు ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పప్పు ఉంది కదా, ఇందాక మనం పచ్చిపప్పు, ఈ పప్పుని నేను మిక్సీలో బ్లెండ్ చేసి తీసుకొస్తాను. కొంచెం మెత్తగా అవుతుంది, స్మాష్ చేయడం కష్టం కదా, సో అట్లా వేసుకొని తీసుకొస్తాను. సో ఇది ఈ విధంగా కొంచెం పెద్దగా ఉంచేలాగా బ్లెండ్ చేశాను అన్నమాట. ఇప్పుడు దీన్ని వేసేసుకుందాము. ఆలుకి ఈక్వల్ క్వాంటిటీలో వేస్తూ ఉన్నాను, మిగిలింది నేను అలాగే ఉంచేసుకుంటాను. తర్వాత ఏంటంటే ఒక 1/2 లెమన్ జ్యూస్, ట్యాంగీ ఫ్లేవర్ కోసం అంతే. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్స్ చేసేసుకోవాలి. మీరు కారపొడికి బదులు చిల్లీ ఫ్లేక్స్ వాడచ్చు. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు కాబట్టి నేను వాడట్లేదు. సో ఇక్కడ మన పానీపూరి మసాలా వచ్చేసి రెడీ అయిపోయింది. ఆమ్చూర్ పౌడర్ కానివ్వండి, అలాగే ఆమ్చూర్ పౌడర్ లేకపోతే చాట్ మసాలా కంపల్సరీ ఉండాలి. ఊర్లో అవైలబుల్ లేవు కాబట్టి ఇట్లా చేస్తున్నాం. ఇది ఆల్టర్నేటివ్ అన్నమాట. మీరు కావాలంటే పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం నిమ్మకాయని పిండేసుకోవచ్చు. సో ఇది మన పానీపూరి మసాలా రెడీ. కరెక్ట్గా ఉంది, టేస్ట్ పర్ఫెక్ట్. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా మనకి పానీపూరి బండి దగ్గర ఉంటుందా అలాగే ఉంది. నేను లైవ్ చెప్పట్లేదు, సూపర్గా ఉంది. సో దీన్ని సైడ్కి పెట్టేసి పూరీలు చేసేసుకుందాము. 20 నిమిషాల ముందు కాదు, ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టిన
రవ్వ మిశ్రమం ఇట్లా అవుతుంది. రవ్వ పర్ఫెక్ట్గా ఏమంటారు నీళ్ళని పీల్చుకొని పొంగింది, ఫూలీ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం చపాతీలు చేయాలి. చపాతీ అంటే మరీ మందంగా చేయకూడదు. అలాగే పూరి ఎంత కావాలి అన్న సైజుని బట్టి ఒక మూత తీసుకోండి. గ్లాస్ పర్ఫెక్ట్. సో ఇక్కడ మన పూరి సైజ్ వచ్చేసి ఈ గ్లాస్ అంత అవుతుంది. అత్తమ్మ పానీపూరి గోలించడానికి నేను గులాబ్ జామ్ చేసిన ముక్కుడు ఉంది కదా, సో దాంట్లో ఆయిల్ అట్లనే ఉంది, వేడి చేస్తుంది. అందులో స్పూన్ ఉంది కదా అత్తమ్మ, అది వేడి చేస్తుంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇదేంటంటే జీలకర్ర దంచాను కదా, దాని మీద చేయడం వల్ల ఇట్లా కనిపిస్తుంది. నో వరీ, పర్లేదు. ఇదంతా ఈ ఒక్కదందే అత్తమ్మా. గోలించుకోవాలి. చూసారా పర్ఫెక్ట్గా పొంగింది పూరి. స్పేస్ చేసుకోవాలి కొంచెం. కరెక్ట్ కాల్చుకుంటే క్రంచీగా ఉంటాయి. మళ్ళీ నూనె కాగినప్పుడు వేయకండి, నూనె మంచిగా కాగినాకనే వేయండి. ఈ పూరి ఫెయిల్ అయిపోతే పానీపూరి అట్టర్ ఫ్లాప్ అన్నట్టే. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. సౌండ్ చూసారా, పర్ఫెక్ట్గా గోలాయి. సో ఇప్పుడు అత్తమ్మ వేస్తుంది పల్చటి పూరీలు. ఇవి ఇట్లా అయితేనే వస్తున్నాయి. నాకు ఆ ప్లేట్లు వేయి అత్తమ్మ, నేను గోలిస్తున్నా, అత్తమ్మ వేస్తుంది. ఇవేమో ముందు చేసిన పూరీలు. టేస్ట్ చేస్తున్నాడు చూసారా. నీకెందుకే మమ్మీ? పానీపూరి చాలా రోజుల తర్వాత తిని చెప్పు. నేను ఆల్రెడీ 2 తిన్నా, నాకైతే బాగా నచ్చింది. అంటే నేను చేసిన నచ్చింది ఏమన్నా తిని చెప్పు. ఆనియన్ వేసుకో, ఇక్కడ ఉంది. సో షెఫ్ గారి ఫీడ్బ్యాక్ చూద్దాము. లైఫ్లో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నోట్లో ఏదో చట్పట పడ్డది అనిపించిందా? యాస్టీస్గా ఉంది. ఎట్లా ఉంది పూరి? కొంచెం గట్టిగా కావాలి కదా, మెత్తగా అనిపిస్తుందా? కరువులో ఉన్న మనిషికి దొరికినా బాగుంది అన్నట్టు. బాగుంది, సేమ్ ఉంది, యాస్టీస్ ఉంది. దిష్టి పెడతారు ఇక నీకు. నాకు ఒకటి పెట్టి తింటుంటారు.